హిందువులు నమస్కారం. హిందువు కాబట్టిన ప్రతి ఒక్కరు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా తన జీవితకాలంలో ఏదో ఒక దేవాలయాన్ని ఖచ్చితంగా వెళ్తూ ఉంటారనమాట. అది తిరుపతి కావచ్చు, యాదాద్రి కావచ్చు, నల్గొండలోని చెరుగడ్డే కావచ్చు, ఎక్కడైనా కానీ ఖచ్చితంగా తన జీవితకాలంలో ఎక్కడికో ఒకసారి ఖచ్చితంగా దేవాలయానికి అయితే వెళ్తూనే ఉంటాడనమాట. అయితే వెళ్ళిన ప్రతి హిందువు కానీ ఎప్పుడైనా కానీ ఖాళీగా తిరిగి రాడనమాట. ఆ దేవాలయ అభివృద్ధి కోసం, ఆ దీపధూప నైవేద్యాల కోసం, అక్కడ ఉన్నటువంటి ఖర్చుల కోసం అనేసి తనకు చేతనైనంత ఎంతో కొంత తన తన జేబుల నుంచి తీసేసి ఆ ఒక హుండీలో వేస్తాడనమాట. ఆ హుండీ దొంగతనం అధికారికంగా ఏ విధంగా జరుగుతుందో చూడండి ఒకసారి. మనం ఒక వ్యక్తి కనుక సుమారు ఒక రూ. 100 ఆ హుండీలో వేస్తే ఆ రూ. 100 నుంచి రూ. 60 గవర్నమెంట్ అధికారికంగా పట్టుకెళ్తుంది. అధికారికంగా పట్టుకెళ్ళిన దాంట్లో రూపాయి కూడా చిల్లిగా కూడా హిందువులకు చెందదు, ఆ దేవాలయానికి అసలు చెందదు. మిగిలిన రూ. 40 రూ. 20 తీసేసి మైనార్టీ సంక్షేమ శాఖ అనేసి సంక్షేమ నిధి కిందికి ఈ ముస్లింకి క్రిస్టియన్కి కలిపి చెరిసగంగా ఒక 10 రూపాయలు ఇచ్చేస్తుంటుంది అనమాట. మిగిలిన రూ. 20లోనే మన దేవాలయ ఖర్చులన్నీ కూడా జరుగుతుండాలన్నమాట. చూడండి, మనకి ఎక్కడి నుంచి అయినా కానీ విదేశాల నుంచి కుప్పలు తెప్పలకు వచ్చే డబ్బు ఎక్కడి నుంచి కూడా లేదు. మనకి మన సొంత డబ్బులతో మన కష్టపడి చెమటోడిచ్చినటువంటి డబ్బులతోటే మన దేవాలయాలన్నీ కూడా నడుస్తుంటాయి అనమాట. దీనికి కూడా ఇంత దొంగలు ఏదచ్చగా దొంగతనం జరుగుతూనే ఉందన్నమాట. అధికారికంగా గవర్నమెంట్ పట్టుకెళ్తుంది, మళ్ళీ అధికారికంగానే ఈ మైనార్టీ సంక్షేమ నిధి కిందికి ఇచ్చేస్తుంటుంది అనమాట. చూడండి, హిందూ సమాజమా, ఎప్పుడైతే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవుని పేరుతోటి ధర్మం పేరుతోటి వచ్చి ఆదాయాన్ని కొల్లగొట్టేటటువంటి ఈ శాఖ ఏదైతే ఉందో దీన్ని తొలగించి మన దేవాలయాలు మన చేతికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మన ఈ దేవాలయాలు జరుగుతున్నటువంటి అవినీతిని, ఈ అకృత్యాలని, ఈ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి రథాలు జరగబడే కావచ్చు, మన లడ్డూల ఆవు మాంసం కలపడమే కావచ్చు. చూడండి ఎంత నీచమో. ఇక్కడ జగన్ యొక్క ప్రభుత్వంలో ఎవరికొకరికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆల్ఫా అనే ఒక కంపెనీకి ఇచ్చి మొన్నటిదానికి అంతకుముందు నుంచి ఏళ్ళ నుంచి కూడా కర్ణాటకలోని ఒక రాజాలకు సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉండే, వాళ్ళకి సంబంధించిన కంపెనీకి ఇచ్చేది ఉండే. దాన్ని తీసేసి ఆల్ఫా అనే కంపెనీ ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక ముస్లింకి చెందినటువంటి ఒక కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి ఆర్డర్ ఇచ్చినటువంటి నెయ్యి ఆర్డర్. ఈ నెయ్యికి బదులుగా అందులో ఏమొస్తుందో తెలుసు కదా, మన అందరికీ చూస్తూనే ఉన్నాం అన్ని వీడియోలలో. కొవ్వు, ఏం కొవ్వు మనకి? ఆవు కొవ్వు, చేప కొవ్వు, పంది కొవ్వు. ఈ కొవ్వులన్నీ కూడా కలిపి ఈ మన ఆయిల్ రూపంలో మనకి దేవాలయానికి పంపిస్తున్నారనమాట. దీన్ని కనీసం ఎక్కడ కూడా చెక్ చేయాలన్నమాట. ఈ కుక్కలు ఎవరైతే ఉన్నారో, అవినీతి కుక్కలు అయితే ఉన్నాయో, డబ్బు కోసం ఆశపడినటువంటి అందులో అందరూ వస్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా వస్తారన్నమాట. అందులో కూడా కుక్క వీడు. ఈ కుక్క చేపడికి కుక్క బుద్ధి చూపించి ఎవరికి పడితే వారికి కాంట్రాక్ట్లు ఇచ్చిరన్నమాట. వీళ్ళంతా కూడా కమిషన్లకు కకృతిపడి. కాబట్టి హిందూ సమాజమా, మనం ఎందుకో మన 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 ధర్మం మీద, దేశం మీద దాడులు ఎవరు చేసినా కానీ మళ్ళీ వాళ్ళకే మనం పట్టం కడుతుంటాం అనమాట. కానీ ఇదేదో ఈ ఒక్కసారి మాత్రం జగన్ని మాత్రం పక్కా దెంగారనమాట. మరి ఎందుకనంటే దేవుని శాపం అయితే ఊరికనే పోదు కదా. వాళ్ళు ఇంతకుముందు 7 కొండలని 3 కొండలని లేదా 4 కొండలని అంటే పాపం దలిగి అల్లనే పోయింది కదా. ఈడు కూడా ఇదే విధంగా జరిగిపోతుంది. కాకపోతే హిందూ సమాజమా, మనం వేసేటప్పుడు ప్రతి ఓటు కూడా క్షుణ్ణంగా చూసుకొని ఓటేసుకోవాలి. మన వీడికి ఓటేస్తే మన దేశానికి, మన ధర్మానికి ఏమైనా చేస్తాడా, లేకపోతే అభివృద్ధి చేస్తాడా, లేకపోతే నాశనం చేస్తాడా, వీడు అభివృద్ధి విఘాతోడా అనేసి చూసి మరి ఓటేసుకోవాలి. లేదు అనంటే ఈ విధంగా జరుగుతుంటాయి అనమాట. ధర్మం మీద జరుగుతూనే ఉంటాయి, దేశం మీద జరుగుతూనే ఉంటాయి. మనల్ని ఎక్కడైనా కొడుతున్నా కానీ కనీసం మనల్ని వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టకుండా మళ్ళీ మనం ఎవరైతే మనం దాని గురించి మాట్లాడతామో మళ్ళీ రిటర్న్ కేసులు మన మీద పెడుతూ ఉంటారన్నమాట. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏది మనకి చూసాం కదా, మనం రాజాసింగ్ లాంటి వాళ్ళకి తప్పలేదు ఇటువంటి